నేను ఈరోజు వీడియోలు చేస్తున్న దాంట్లో చాలా వీడియోలలో సిగ్గు లేకుండా అనే మాట మాట్లాడినా, దిగజారి అనే మాట మాట్లాడినా. ఎందుకో తెలుసా, పరిస్థితులు ఏ రకంగా దిగజారిపోతున్నాయని చెప్పడానికి నేను ఇప్పుడు ఆ వర్డ్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు పాలసీ తెచ్చిరు కదా, హెల్త్ పే పాలసీ తెచ్చిరు. ఎవరి కోసం? ఎందుకయ్యా? మార్కెట్ అంటే మీకు ఆ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ఒక మార్కెట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు సపోజు ఆడ గవర్నమెంట్ మార్కెట్ ధర ₹1,00,000 ఉంటే అది బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది? అది మీరే మీ అజంప్షన్కే వదిలేస్తున్నా, మీరే ఊహించుకోండి. నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా మంది భూములు అమ్ముతారు, గవర్నమెంట్కి ఎంత రేటు కడతారు, బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది అనేసి. కానీ వాళ్ళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, బహిరంగ మార్కెట్లో ₹1,00,000 ఉంటే మీరు 30,000 కట్టండి, ఇంకే ఛార్జెస్ మీకు అవసరం లేదు, మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు అంటే మరి మిగతా పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఇలా ఎవడి అబ్బ సొమ్మని, ఇలా తెలంగాణ సొమ్ములని ఈరోజు ఇట్లా కబలిస్తున్నారు. సో ఇదే విషయం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా, ఇంత పెద్ద దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాసిండు. నేనైతే అనుకుంటా కదా, ఇదంతా రాహుల్ గాంధీకి తెలియకుండానే జరుగుతుందా అంటే. నాన్ననికి ఒకవైపు చూద్దాం సరే, ఒకవైపున రాహుల్ గాంధీకి తెలిసినా కూడా మళ్ళీ తెలియజేయాలని చేసేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాసిండు రాహుల్ గాంధీకి, బహిరంగ లేఖ రాసిండు. ఓకే, దట్స్ ఫైన్. కానీ నేను అనుకుంటాను తెలియకుండా మాత్రం జరుగుతుంది అనుకోవట్లే. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకకు వచ్చేసరికి ఆల్రెడీ అసలు ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితిలో ఉంది. ఉంటుందా, ప్రభుత్వం కూలుతుందా, లేకపోతే మరి ముఖ్యమంత్రిని మారుస్తారా, ఇదే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి ఇప్పుడు బంగారు బాతులాగా కనిపిస్తుంది ఇక్కడ తెలంగాణలోనే. ఇవాళ ఇంత పెద్ద భూ స్కామ్, 9,292 ఎకరాల భూ స్కామ్ జరుగుతుందంటే నిజంగా జెన్యున్గా చేస్తే గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకొని వేలం వేసి లేకపోతే డెవలప్మెంట్ చేసి అమ్మినా కూడా 10 లక్షల రూపాయలు వస్తుంది గవర్నమెంట్కి. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకి. కానీ ఈరోజు ఎందుకు ప్రభుత్వ సొమ్ముని ఎందుకు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేస్తారు, మా జేబులలో పోవాలని చెప్పేసి ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ అండ ఉంది కాబట్టి ఇక్కడ క్యాబినెట్ ఆమోదం పెట్టేసి ఇవాళ అన్నీ కూడా ఏం పలుకుతున్నారు, పలుకులు అన్నీ కూడా దాన్ని మొత్తము అంటే మొత్తం మేనేజ్ చేసే మాటలే మాట్లాడుతున్నాయి. అసలు జనాలు ఏమనుకుంటారన్న సోయి కూడా ఏం లేదు. అంటే మేము తీసుకున్న నిర్ణయం అంతే, ఎవడు మమ్మల్ని ఏం చేస్తాడు అనేసి. ఘోరంగా ఈరోజు కేవలం ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్దో లేకపోతే రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఇష్యూ కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. దీన్ని కాపాడుకొని దీనికి అడ్డుపడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ హెల్త్ పే పాలసీ వెనక్కి తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈరోజు నడుం బిగించాల్సిన బాధ్యత ఉంది.